అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైవ్స్. మహువా మీడియా వనజక్క ఎప్పటిలాగే బీజేపీ మీద విషం కక్కడానికి మన ముందుకు వచ్చింది. ఆవిడ బాధ ఏంటో మనం చూద్దాం. బెంగాల్లో మమతను ఓడించటం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక కొత్త టెంప్లెట్ని తయారు చేసి దాన్ని ప్రయోగించి విజయం సాధించింది. ఇటువంటి టెంప్లెట్స్ వాడి ఇట్లా మొత్తం తన ఆధీనంలో ఉన్న సంస్థలన్నింటినీ దింపి ఏ రాష్ట్రాన్నైనా గెలవటానికి ఇక ముందు నుంచి ప్రయత్నిస్తుంది. ఇది దేశానికి చాలా పెద్ద ప్రమాదం. చూడండి, అక్క బాధ ఏంటి అని అంటే, సిఆర్పిఎఫ్ బలగాలు బెంగాల్ ఎలక్షన్స్ని ఓవర్సీ చేసినాయి. అంటే ప్రొటెక్షన్ కల్పించడానికి, అక్కడ వైలెన్స్ జరగకుండా. ఎందుకంటే గతంలో దారుణమైన వైలెన్స్ జరిగిన చరిత్ర ఉంది బెంగాల్ ఎలక్షన్స్కి. ఎస్పెషల్లీ రీసెంట్ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా, అంటే 2021 సంవత్సరం ఎలక్షన్స్ తీసుకున్నా కూడా దారుణమైన వైలెన్స్ జరిగింది టీఎంసీ గూండాల ద్వారా అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళని కట్టడి చేయడానికి సిఆర్పిఎఫ్ వచ్చింది. అలాగే ఇంకేదో ఇతర సంస్థలను అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పి మళ్ళీ ఆ టెంప్లెట్ని ప్రయోగించి ఇతర రాష్ట్రాలను కూడా ఇలాగే గెలవడానికి ప్రయత్నిస్తుందని చెప్పి చెప్తుంది వనజక్క. అయితే వనజక్కకి నా ప్రశ్న ఏంటంటే, 2014 నుంచి మీరు ఏదైతే సంస్థలన్నీ చెప్తున్నారో ఆ సంస్థలన్నీ 2014 నుంచే భారతీయ జనతా పార్టీ కిందనే ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఈ టెంప్లెట్ ఎందుకు అమలు కాలేదు? ఇప్పుడు ఎందుకు అమలు అవుతుంది? మరి అంత టెంప్లెట్ ప్రయోగించి అమలు చేసేవాళ్ళైతే తమిళనాడులో ఒక్క సీటుకి ఎందుకు పరిమితం అవుతారు? కేరళలో 4 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? తెలంగాణ, కర్ణాటకలో అధికారం నుంచి దూరంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో వేరే పొత్తులో ఎందుకు ఉండాల్సి వస్తుంది? వీటన్నిటికీ ఆన్సర్ ఉందా వనజక్క మీ దగ్గర? ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.